సో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ పుట్టబోతుందా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో రీసెంట్గా జరిగినటువంటి రజతోత్సవ వేదిక సాక్షిగా మరొక ప్రాంతీయ పార్టీకి పురుడు పోసుకోనుందా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా 100% నిజం కాబోతుంది భవిష్యత్తు మరో కొన్ని నెలల్లో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది చాలామందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, 2 రకాలు ఉన్నాయి. సో కానీ ఇది వాస్తవం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అది కూడా కేసీఆర్ ఫ్యామిలీ నుండే రాబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ అనుమానాలను నేను నివృత్తి చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే తెలంగాణలో సామాజిక తెలంగాణ పార్టీ రాబోతుందా అనే చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా చాలా బలోపేతమైంది. కేసీఆర్ తనను తాను ఎక్కువ ఊహించుకొని ఈరోజు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి డబ్బు లక్షల కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి దేశ రాజకీయాలను కూడా చక్రం తిప్పొచ్చు అనేటువంటి ఒక భావనతోటి దాని ఏమంటారు ఒక రకమైనటువంటి భావనతోటి ఆయనే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. సో ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి స్కోప్ అయితే కనబడింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా కన్వర్ట్ అయింది కాబట్టి తెలంగాణతో ఉన్నటువంటి పేగుబంధం బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ తొలగిపోయింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి సెంటిమెంట్తో కూడుకున్న ఒక ప్రాంతీయ పార్టీకి సామాజిక కోణంలో ఒక ప్రాంతీయ పార్టీకి ఒక స్పేస్ అనేది ఏర్పడి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు అనేది ఎన్నట్టుంచో కూడా కేటీఆర్ఏ తన వారసుడు అనేటువంటి ఒక ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా కేటీఆర్నే ఆల్మోస్ట్ వారసుడిగా చేయడం జరిగింది. రజతోత్సవ వేదికగా కూడా కేటీఆర్ కేసీఆర్ ఫోటోల తప్ప ఏమీ లేవు. కాబట్టి అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ రాజకీయ వర్గంలో అందరికీ కూడా కేటీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీకి తదనంతరం నా తర్వాత ఉండేటి వారసుడు అని చెప్పకనే చెప్పిండు. ఈ క్రమంలో ఇటు హరీష్ రావు కానీ పార్టీ బలోపేతంలో కీలక భూమిక పోషించిన హరీష్ రావు కానీ ఇంకొక వ్యక్తి కవిత కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు నిరుత్సాహంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ కేసీఆర్ పైన తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకానొక దశలో హరీష్ రావు తనను తాను తప్పించుకోవడానికి కేసీఆర్ను కూడా బలి చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కవిత ఈరోజు తన సొంత తండ్రి పైన సొంత సోదరుడి పైన కూడా తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధమైపోయింది. పలుమార్లు హరీష్ రావుని మీడియా వేదిక కావచ్చు పలు రకాల వేదికల మీద మీ రాజకీయ పైన ఎటువైపు అంటే నేను కట్టెకాలే వరకు ఖచ్చితంగా కేసీఆర్ తోటి ఉంటా అని చెప్పేసి కేసీఆర్కు కట్టెప్పలాగా ఈరోజు బిహేవ్ చేసింది. కాబట్టి హరీష్ రావు విషయంలో ఎవరికి కూడా పెద్దగా అనుమానాలు లేవు. అటు బీజేపీతో కూడా కొన్ని మంత్రాలు జరిగి తెలుస్తూ ఉంది. కానీ ఆ మంత్రాల విషయంలో కేసీఆర్ ఒకవేళ జరిగిపోతే తప్ప ఆయన ఎలాంటి పొలిటికల్ డెసిషన్ తీసుకునే పరిస్థితులు లేడు. ఈ క్రమంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకోవడమా లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి స్పేస్ ప్రాంతీయ పార్టీ పెట్టడమా అనేది జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ క్రమంలో కేసీఆర్ ఉన్నంతకాలం హరీష్ రావు ఎలాంటి డిసిషన్ కూడా తీసుకోవడం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ క్రమంలో కవితను గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2018-19లో ఎంపీగా ఓడించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలో ఆమె సెకండ్ గ్రేడ్ నాయకురాలిగా ఉంటుంది. ప్లస్ ఆమెకు పెద్దగా ప్రియారిటీ ఉండట్లేదు. ఏదో ఎమ్మెల్సీలు వస్తున్నప్పటికీ కూడా ఆమెకు తగినంత ప్రియారిటీ పార్టీలో లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో కవిత దారెటు అనేది చాలా స్పష్టంగా అందరి మధ్యలో తెలుస్తోంది. అయితే రీసెంట్గా మే 1వ తారీఖు నాడు ఆమె మేడేకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో తన ఇంట్లో జరిగిన ఈవెంట్లో చాలా స్పష్టంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లో గతంలో ఏ ఈవెంట్ జరిగినా కానీ కేసీఆర్ ఫోటో ఎక్కడో ఒక దగ్గర ఉండేది. కానీ ఈసారి జరిగినటువంటి ఈవెంట్లో
కేసీఆర్ ఫోటో లేకుండా కేవలం జయశంకర్ ఫోటో పెట్టడం జరిగింది. రజతోత్సవ సభలేమో జయశంకర్ సార్ ఫోటో పెట్టలేదు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ కానీ వీళ్ళెవరు కూడా. కానీ ఈసారి కవిత తన మేడే సంబంధించిన సెలబ్రేషన్స్లో ఓన్లీ జయశంకర్ సార్ ఫోటో పెట్టి కేసీఆర్ ఫోటో పెట్టకపోవడంతో ఒక చర్చ బలంగా స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో చీలిక తప్పదా అనేటువంటి చర్చ బలంగా జరిగింది. ఈ కోణంలో ఆ మేడే సెలబ్రేషన్లో మాట్లాడుతూ సామాజిక తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని చాలా బలంగా మాట్లాడింది. అంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణలో సామాజిక కోణంలో పరిపాలన చేయలేదు, ఇక్కడ సామాజిక అంతరాలు పెరిగిపోయినాయి, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసే విధంగా మరొక ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పడంతో ఈమె మధ్యలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనేటువంటి చర్చ బలంగా జరుగుతున్న క్రమంలో మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం సామాజిక తెలంగాణ పార్టీ అనేటువంటి ఒక పార్టీ నిర్మాణాన్ని ఆమె చేయడానికి సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లోగా తన యొక్క రాజకీయ కార్యాచరణని ప్రకటించే అవకాశం ఉంది. మరి ఆమెకు ఈ ఒక పొలిటికల్ పార్టీ నడిపే సత్తా ఉందా అనేటువంటి చర్చలో భాగంగా ఆమె జైలు ముందు బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద కొట్లాడింది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆమె జైలుకు వచ్చిన తర్వాత కూడా అనేక అంశాల మీద ఆమె కొట్లాడినటువంటి సందర్భాలు చాలా అనేకం ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆమె పొలిటికల్ పార్టీని ఏ విధంగానటువంటి నడపగలిగేటువంటి శక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కోణంలో తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థను తెలంగాణ రాష్ట్ర పరిధిలో చాలా పెద్ద ఎత్తున ఆమె కమిటీలు వేసేసి దాన్ని కొంత బలోపేతం చేసినటువంటి విషయం చాలా మనందరం కూడా గమనించాలి. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి సామాజిక తెలంగాణ పార్టీగా కన్వర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆమెకు నిర్మాణం ఆల్రెడీ ఉంది. తెలంగాణ జాగృతితోటి ఈ ఎన్జిఓ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా తెలంగాణ జాగృతి కమిటీలు దాదాపు ఉన్నాయి. కాబట్టి ఆమెకు పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద ప్రాబ్లం కాదు. కానీ పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బలంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతోంది. అయితే ఈ క్రమంలో ఆమె రీసెంట్గా చాలా కార్యక్రమాల్లో అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ సమాయత్తం చేస్తున్న విషయం చూస్తున్నాం. ఆమె ఓన్ క్యాడర్ని డెవలప్ చేసుకునే విధంగా ప్రతి కార్యక్రమంలో ఆమె యొక్క పనితీరు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఖచ్చితంగా సామాజిక తెలంగాణ పార్టీ ఆవిర్భావం ఆమె దూకుడుగా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది తెలంగాణలో భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు. ఇది రాబోయే కొన్ని నెలల్లోనే ఆ దిశగా కవిత అడుగులు ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ కాదు అనేది భవిష్యత్తు నిర్ణయించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం తీసుకున్నట్లయితే కవిత ఎవరెవరు అంటే దీనికి ముందు కవిత లాంటి ఫేసెస్ మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే కనిమొళి కానీ లేదంటే షర్మిల కానీ లేదంటే ఇప్పుడు కవిత, ఈ ముగ్గురు అంశాలు ప్రధానంగా తీసుకుంటే వీళ్ళ ముగ్గురు శైలి కూడా ఒకే రకంగా కనబడతా ఉంటుంది. వీళ్ళ రాజకీయ వ్యవహార శైలి అనేది చాలా స్పష్టంగా లోతుగా గమనిస్తే కనిమొళి తన ఆ కుటుంబంలో ఏ విధంగా ఉందో మనం చూస్తాం. దానికి ముందు కూడా సుప్రియా సూలే, మహారాష్ట్ర సంబంధించిన సుప్రియా సూలే, వీళ్ళంతా కూడా ఒక కేటగిరీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకురాలు. వీళ్ళంతా కూడా మహిళా విభాగంలో ఉన్నటువంటి కీలకమైన నాయకురాలు. సో షర్మిల గురించి మనకు తెలుసు, తన సొంత అన్నను విభేదించి ఏ విధంగా సొంత పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో పోయిందో మనందరం కూడా గమనించాం. సో ఇప్పుడు కవిత కూడా ఏ విధంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కోణంలో పాదయాత్ర ఇట్లా చేసే అవకాశం ఉందా, సామాజిక కోణంలో ఆమె ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎలాంటి రాజకీయ వ్యూహాలు వ్యవహరించబోతుంది, నిజంగా సొంత తండ్రిని సొంత సోదరుని ఎదిరించి పొలిటికల్ పార్టీ సర్వైవ్ కాగలుగుతుందా? సర్వైవ్ అయినప్పటికీ కూడా ఆమెను బీఆర్ఎస్ పార్టీ షర్మిలను ఏ విధంగానైతే ట్రోల్ చేసిందో కవితను కూడా అదే విధంగా ట్రోల్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సో రాజకీయ పరంగా రాబోయే 2-3 సంవత్సరాలు కూడా దేశవ్యాప్తంగా కావచ్చు, మన తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, రాజకీయ పరిణామాలు రోజు రోజుకి చేంజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో కవిత మరి తన యొక్క పొలిటికల్ జర్నీ సొంత పార్టీ పెడితే సక్సెస్ అవుతా లేదనేది భవిష్యత్తు కాలమే నిర్ణయించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా ఒక న్యూస్ మిత్రులారా, ఒక అనాలిసిస్, అదేవిధంగా ఇది వాస్తవం కూడా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్